బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా ఎక్కువ శాతం ఈ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగుల పక్షాన అనుక్షణం ప్రతి వారికి నోటిఫికేషన్లు వేసే దిశలో వెనువెంట ఉండి పోరాటాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి వారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల పక్షాన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కావచ్చు, ఆహార్దేశాలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎందుకు ఇంతమందితో ఇక్కడికి రావడానికి కారణం ఇది సిట్టు వేసిందంటే భయపడుతున్నారు మీరంతా? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటే ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసము ఉద్యమించినటువంటి పార్టీ. కాబట్టి ఈ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు, తాటాకు సప్పులకు, కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపట్టుడు ఎవరు లేడు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏం జరిగింది? నిన్న హరీష్ రావు గారు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన వేదికగా సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా కుంభకోణం చేసి తెలంగాణ ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా మేస్తున్నారో బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులు సిట్టు పేరు మీద ఒక నోటీస్ని హరీష్ రావు గారు పంపడం జరిగింది. అంటే తెలంగాణ భవన్లో యాక్షన్ జరిగితే పోలీస్ స్టేషన్లలో రియాక్షన్ జరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి కాస్త రివెంజ్ రెడ్డిగా మారిపోయాడు. రివెంజ్ మీ క్యారెక్టర్ అయితే రివోల్ట్ తెలంగాణ క్యారెక్టరు. తెలంగాణ తిరగబడుతుంది, తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. అది మూసీ కావచ్చు, లఘుచర్ల కావచ్చు, అది లేకపోతే హైడ్రా కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కావచ్చు, యూరియా విషయం కావచ్చు. ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకి ఆపద్ బాంధవుడుగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కాబట్టి వాళ్ళని అడ్డం తొలగించుకోవాలనేటువంటి కుట్రలో భాగమే ఈ సిట్టు, ఈ కేసులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారు. కాబట్టి ఆ అడ్డాన్ని తొలగించుకోవాలి. ప్రజల పక్షాన గొంతెత్తి గర్జన చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గొంతు బిసుకుతే, బొండిగా బిసుకుతే ఇక తెలంగాణ గొంతు లేకుండా పోతుంది అనేటువంటి ఒక దురాలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ సైన్యము చాలా పెద్ద సైన్యము. గ్రామాన ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గర్జన చేస్తారు. ఒక్కొక్కరు ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు అయ్యి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మీద గర్జన చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేలుకుంటే బాగుంటుంది. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో ఇప్పటివరకు ఒక్క ప్రజా సమస్యను పరిష్కారం చేసింది లేదు. కనీసం ఉన్న పథకాలను కొనసాగించేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు. బల్లెల చాకుపీసులు లేవు, హాస్పిటల్లో మందులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఉద్యోగాలు లేవు, యూరియా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు. నువ్వేం పడిచినావు? ఇక నువ్వు చేసింది ఏం లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే పట్టపగలు చుక్కలు చూపెట్టింది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిట్టు పేరు మీద, విచారణల పేరు మీద, కమిషన్ల పేరు మీద కాలయాపన చేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నది. ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా డైవర్షన్ చేయాలి, కొల్యూజన్ చేయాలి, కొల్యూడు కావాలి. తద్వారా మరి వాళ్ళ మస్కబారుతున్నటువంటి వాళ్ళ ప్రతిష్టను వాళ్ళు కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అటెన్షన్ని డైవర్షన్ చేయాలి, ఈ విచారణ సంస్థలతో కుమ్మక్కు కావాలి, కొల్యూడు కావాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, వాళ్ళ గద్దెని కాపాడుకోవాలని, వాళ్ళ దిమ్మని కాపాడుకోవాలనే దురాలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ గద్దెలన్నీ కూల్చుతామని చెప్పేసి కూడా చెప్పింది. ఆ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో తొక్కే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆయన ఏ పార్టీ కోసము బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చాలి, గద్దెలు కూల్చాలని మాట్లాడుతున్నారు? తెలుగుదేశం పార్టీ కోసం, తెలంగాణకు అడ్డం పడ్డటువంటి పార్టీ కోసం, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ కోసము బీఆర్ఎస్ పార్టీ, ఏ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క గద్దెలు కూల్చాలంటున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, విచక్షణతోని ఓట్లు వేస్తారు. విచక్షణతోని వాళ్ళు ఓటు అనేటువంటి ఆయుధాన్ని వాడతారు. ఎవరి గద్దెలు కూలినాయండి తెలంగాణలో?
తెలుగుదేశం పార్టీ గద్దెలు కూలినాయి, దిమ్మలు కూలినాయి. అందుకని అడ్రస్ లేకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి పారిపోయి ఆంధ్రాలో జెండా ఎగరేసుకున్నాడు ఆయన. కాబట్టి ఎవరు మీరు మీ పిలుపుతోనే కాదు, ప్రజలు విచక్షణతోని ఎవరు గద్దెలు కూర్చోవాలో ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేస్తే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు మీద మీరు మోసం చేస్తే పట్టపగలే కాంగ్రెస్ నాయకుల దిమ్మలు కూల్చేసిన వాళ్ళు దిమ్మ తిరిగేటువంటి తీర్పును ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు ఇచ్చిళ్ళు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి తప్పదు. కాబట్టి మతి స్థిమితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఏం చేయాలి? 7 దశాబ్దాల్లో బీడుపడ్డటువంటి తెలంగాణను, ఎడారిగా మారిపోయినటువంటి తెలంగాణను, సర్కారు తుమ్మలు మొలిసినటువంటి తెలంగాణను, తంగేలు మొలిసినటువంటి తెలంగాణను సాగునీరు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టి పచ్చబడేస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం దగ్గర పొక్కగొట్టాలి, ఇటు కృష్ణ దగ్గర నీళ్ళని ఖాళీ చేసి దోపిడీ చేయాలి అనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ గ్రూపు వంతవాడడానికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూర్చాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ గురువు యొక్క తెలుగుదేశం పార్టీ దిమ్మలు ఆల్రెడీ కూలినాయి, గద్దెలు కూలినాయి. తెలుగుదేశం ఇక్కడ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీకి. అందుకనే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి పారిపోయి ఆంధ్రాలో జెండా ఎగరేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే రేవంత్ రెడ్డి బాగుంటుంది. గురువు పట్టినటువంటి గతే శిష్యుడు కూడా పడుతుంది. ఆ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హితో పలుకుతాం. సమ్మక్క సారక్క దగ్గర ప్రాంతంలో క్యాబినెట్ మంత్రుల యొక్క సమావేశం, ఈ సమావేశాన్ని ఎలా చూడొచ్చు? అక్కడ జరిపించాల్సిన అవసరం లేదు. ఈ మంత్రివర్గము అమెజాన్ అడవిలాగా అయిపోయింది. మంత్రులేమో అమెజాన్ అడవిలో ఉన్నటువంటి వింత వింత జంతువులాగా జీవరాశులాగా కనబడుతున్నారు. అసలు పొంతనుందా అండి మంత్రులకి? ఏమన్నా ఒకరు మాట్లాడేదాంతో ఇంకొకరు మాట్లాడేదానికి ఏమైనా పొంతనుందా? ఉసిరికాయ మూట, అది ఉసిరికాయ మూట ఊపితే ఉసిరికాయలు ఒక దగ్గర ఉంటాయా? ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోతాయి. అట్లనే మేమందరం ఒక దగ్గర ఉన్నాం, మేమంతా మంత్రివర్గం అని చెప్పుకోవడానికి పాపం మేడారంలో మంత్రివర్గ సమావేశం పెట్టాడు. సమావేశం పెడితే ఏం జరిగింది? మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు రోడ్ ఎక్కి బహిరంగంగా కొట్టుకుంటున్నారు వాటాల కోసం, మూటల కోసం. ఉన్న ఇజ్జత్ తీసుకున్నారు. మీ మేడారంలో పెట్టుకుంటే ఏంది, హైదరాబాద్లో పెట్టుకుంటే ఏంది? ప్రజలకు ఏమైనా ఉరిగేది ఉన్నదా? ఎంతసేపు ప్రజాపాలన చెప్పి పర్సంటేజ్ల పాలన కదా మీరు చేసేది. వాటాల కోసం, మూటల కోసం కొట్లాడుకుంటున్నారు. కొండ సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొట్లాడుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కొట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇది మంత్రివర్గం అంటారు. అదేంటి అంటే మీకు మంత్రివర్గంలో కనబడుతుందేమో, నాకైతే అర్థం కావడం లేదు. కానీ మాకైతే ఇది ఒక అమెజాన్ అడవిలాగా, మంత్రులంతా అమెజాన్ అడవిలో ఉన్నటువంటి డిఫరెంట్ క్రియేచర్స్ లాగా కనబడుతున్నారు. అంటే నిరుద్యోగులు ఎక్కడ నవ్వుల పాలైపోయిందండి. ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా నవ్వుల పాలు, జోకులు వేసుకుంటున్నారు. ఈరోజు మేము కాదు, మీ ఛానళ్ళలో అవి ఇవేవో వేస్తుంటారు కదా, మధ్యలో టీమ్స్ అవి వేస్తూ ఉంటారు కదా. నవ్వుల పాలు అయిపోయింది వీళ్ళు. వీళ్ళదో మంత్రివర్గము, వీళ్ళదో ప్రభుత్వము. అసలు ప్రభుత్వం ఉన్నట్టు ఎవడైనా గుర్తిస్తున్నాడా? అసలు ప్రభుత్వం ఉన్నదా ఈ రాష్ట్రంలో? గురుకుల విద్యార్థులు వెళ్ళిపోతున్నారు, మాట్లాడేటోడు లేడు. అది యూరియా లేక ఈరోజు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జరిగినటువంటి ఏదైనా ఫుడ్ పాయిజన్ కానీ ఇలాంటి విషయాలలో మీరు మాట్లాడేటోళ్ళు ప్రభుత్వం నుండి మాకంటే ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. మేము ప్రతిపక్షము, మేము ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం. కానీ వాటిని సరిచేసి ప్రజలకు న్యాయం చేసేది మాత్రం నువ్వే కదా. మరి ఎక్కడ పోయింది ప్రభుత్వం? ప్రభుత్వానికి కళ్ళు లేవా? ప్రభుత్వానికి చెవులు లేవా? ఎందుకు స్పందిస్తలేరు? వాళ్ళు ఎంతసేపు పాపం మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, దొరికినట్టు చంపుకోవాలి, జేబులు నింపుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఉంటే ఈ రకంగా చేస్తారా అండి? బీడుపడ్డటువంటి తెలంగాణ పచ్చబడేస్తే, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మారిస్తే, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ ధాన్య భాండాగారంగా మారిస్తే, ఇవాళ మళ్ళా కరెంటు బీకేస్తారు, యూరియా లేకుండా చేస్తారు, విత్తనాలు లేకుండా చేస్తారు. మళ్ళీ తెలంగాణ బీడుపడేట్టుగా మొత్తం ఇక్కడ నీళ్ళన్నీ ఆంధ్రాకి తరలించేటువంటి కుట్ర చేస్తే తెలంగాణ చూసి తూరుకుంటుందా అండి? తెలంగాణ తిరగబడుతుంది, తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొందబెడుతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొండిగా విస్తే అయిపోతుంది, ఇక తెలంగాణ మాట్లాడేటోడు ఉండడు అని చెప్పి ఈ కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను ఛేదించేటువంటి శక్తి
ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా గ్రహించారు. సాధారణంగా నిరుద్యోగులందరూ కూడా ధర్నాలు రాస్తారోకలు ఇట్లాంటివి చేసే క్రమంలో ప్రతి చోట కూడా నిరుద్యోగులకు అండగా మీరు ఉంటుంటారు. అంటే వాళ్ళు మిమ్మల్ని సమర్థిస్తారా, లేకుంటే మీరే వాళ్ళని మేము అండగా ఉంటామని అంటారు? ఇది ఓపెన్గా చెప్పండి. గత శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత వచ్చినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు పార్టీ ఆదేశిస్తే నేను పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు చెప్పిన జియో 46 విషయంలో కానీ, 2 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ, నిరుద్యోగ భృతి విషయంలో కానీ నన్ను గెలిపించినా ఓడిపించినా ఈ యువకుల కోసం నేను కొట్లాడతా. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నదే యువత కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాలు తెచ్చుకొని యువతకు న్యాయం చేయడం కోసం. కాబట్టి నన్ను ఓడించినా నేను మీకోసం కొట్లాడతా అని మాట ఇచ్చిన. కాబట్టి నన్ను పాపం గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేసిండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత. కానీ కాంగ్రెస్ పార్టీ కుట్రలో నేను బలైన, స్వల్ప తేడాతో ఓడిపోయినా, అయినా కూడా ఇక్కడ నిరాశ చెందకుండా తెల్లారి నుండి, మళ్ళీ నేను ఓడిపోయిన తెల్లారి నుండి జియో 46 విషయంలో కానీ, లేకపోతే ఈ ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే జియో 29 విషయంలో కానీ ఈ యువత కోసం కొట్లాడి వాళ్ళకి అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేసిన కేటీఆర్ గారి నేతృత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. మరి వారు ఇటు ప్రజాకోర్టులో కొట్లాడుతున్నారు కేటీఆర్ గారు, అదేవిధంగా న్యాయకోర్టులో కూడా వాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర యువత, నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని వారిని సెక్రటేరియట్ మెట్లెక్కిస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రము వీళ్ళను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసి వీళ్ళని సుప్రీంకోర్టు మెట్లెక్కించిన ఆ సుప్రీంకోర్టు తలుపులు తట్టి వాళ్ళ కోసం, న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ఎక్కడ ఎవరికి, ఈ నిరుద్యోగులకు ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్ల సమయంలో రికార్డు స్థాయిలో 1,60,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చింది. మీరేమో ప్రశ్నిస్తా అంటున్నారు. ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా అరెస్టుల పాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు ఈ అరెస్టులు చేయడం? అరే, అంత పెద్ద నిజాంనే తరిమినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డు కొమరయ్య, ఇలాంటి వాళ్ళు, కొమరం భీం, వీళ్ళంతా కూడా ఉద్యమించినటువంటి నేల తెలంగాణ నేల. ఈ నేలకు ఒక స్వభావం ఉందండి. ఈ నేల మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. కాబట్టి ఎంత అణిచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది ఈ నేలలో. ఈ నేల యొక్క గొప్పతనం అది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదో కేసులు పెట్టి జైలు పాలు చేసి అది చేస్తే దానికి ఎవ్వడు భయపట్టుడు లేడు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ స్వభావానికి ప్రతీక అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షమై కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలు పంపించినా దాన్ని ఒక దీవెనగా భావిస్తాము, ప్రజల ఆశీర్వాదంగా భావిస్తాం తప్ప ఎక్కడ కూడా నిరాశ చెందేటువంటి ఒక ప్రసక్తి లేదు. ఈ హరీష్ రావు గారి మీద పెట్టేటువంటి కేసు కావచ్చు, కేటీఆర్ గారి మీద పెట్టేటువంటి కేసు కావచ్చు, లేకపోతే ప్రతిరోజు మా నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టేటువంటి వందలాది కేసుల విషయంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదు. న్యాయం మీద మాకు నమ్మకం ఉంది, ధర్మం మీద మాకు నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే నిలుస్తుంది, సత్యం నిలబడుతుంది, సత్యం ఏవ జయతే. కాబట్టి మాకు సత్యం మీద మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి కొట్లాడడం బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. తప్పకుండా కొట్లాడి తీరుతాం. రేవంత్ రెడ్డి గారి గల్లబట్టి నడి బజార్లో నిలదీస్తాము. ప్రజల ముందు, ప్రజా కోర్టులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం. ఇది చూస్తున్నాము. నిరుద్యోగుల పక్షాన అనునిత్యం వారికి ఏ సమస్య వచ్చినా కూడా గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గెలిచినా ఓడినా కూడా నిరుద్యోగుల పక్షాన అండగా నిలుస్తానని చెప్పినటువంటి రాకేష్ రెడ్డి మాటలు విన్నాము. బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం, అవి ప్రజలు అందేలా 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు కూడా మేము అహర్నిశలు పోరాడతామని చెప్పేసి చెప్పినటువంటి మాటలు. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నటువంటి RGTV నేను మీ గంగాధర్. నమస్తే.